ప్రతి మనిషిలో తమ జీవితంలో బలాలు బలహీనతలు ఉంటాయి. మీ వద్ద లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మీలో నిరుత్సాహం పెరుగుతుంది. దానికి బదులు మీరు కలిగి ఉన్న వాటిపై దృష్టి పెడితే సంతోషం అధికమవుతుంది. ఆనందంగా జీవించాలనుకుంటే కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోండి. ప్రతి ఉదయం ప్రధానంగా ఏ మూడింటిని కలిగి ఉండడం వల్ల మీరు కృతజ్ఞతతో ఉండాలో రాసిపెట్టుకోండి. ఆ రోజు మీరు ఏ పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారో కూడా రాసిపెట్టుకోండి. చాలామంది అది లేదు ఇది లేదు అని తమ జీవితాన్ని నిరుత్సాహంగా గడుపుతూ ఉంటారు. కొంతమంది తమకున్నటువంటి బలాలను ఇంకా పెంచుకొని ఆ బలాలతో రాణింపులోకి వస్తూ ఉంటారు. ఇది ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండాలి. కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది, కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది, నడవలేని వాళ్ళు ఎంతోమంది, ఈ ప్రపంచంలో రకరకాల అవస్థలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరికంటే కూడా మనం మెరుగ్గా ఉన్నాం కదా అని ఆలోచించి ఆ మెరుగ్గా ఉన్నటువంటి అంశాలకు కృతజ్ఞత తెలుపుకోవడం మంచిది. ఒక దివ్యాంగుడు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటి ఆలోచన కలగాలి. ఆ దివ్యాంగులకు ఉన్నది ఆత్మవిశ్వాసమే. మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ఆ ఆత్మవిశ్వాసంతో తమకున్న ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞత ప్రకటిస్తూ తనకు లేని ఆ అవయవ లోపాన్ని కూడా అధిగమించి విజయాలు సాధిస్తూ ఉన్నారు. దానికి కృతజ్ఞత ముఖ్యం. ఓహో, నాకు ఈ మంచి అలవాటు ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళి సాధిస్తాను, ఈ లేనటువంటి ఈ లోపాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.